హలో అండి, నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు, బ్యాచిలర్స్ కూడా చేసుకోగలిగే చికెన్ కర్రీ. ఈ ప్రాసెస్లో అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు వంట రాని వాళ్ళకి ఎస్పెషల్లీ. జస్ట్ చాలా సింపుల్గా అన్నీ కలిపేసి పెట్టేసి స్టవ్ మీద పెట్టేస్తే అయిపోతుంది. దీనికోసం నేను చికెన్ తీసుకున్నాను. దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో. హాఫ్ ఆనియన్ సరిపోతుంది, ఆనియన్ ఎక్కువ పట్టదు. టమాటో 1 టమాటో వేసుకుంటాము. సో ఇవి సన్నగా కట్ చేసి, ఆనియన్ టమాటో సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి పొడవుగా స్లైసెస్గా వేసుకున్నా బాగానే ఉంటుంది. చూసారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇవి కట్ చేసుకున్న తర్వాత వీటిని చికెన్లో మిక్స్ చేసేయాలి. నా చికెన్ ఆల్రెడీ ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేసి ఉంది. అయినా ఇంకొంచెం ఉప్పు, పసుపు, కారం, కొన్ని క్యాష్యూస్, ధనియాల పొడి కొంచెం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్స్ పెరుగు యాడ్ చేసి, కొంచెం ఆయిల్ యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేస్తున్నాను. ఇదంతా పక్కనే చేస్తున్నాము, స్టవ్ మీద ఇంకా కడాయి పెట్టలేదు. అంతా ముందే ఇలా మిక్స్ చేసి దీని మీద ప్లేట్ పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఇలా కుక్ చేసుకోవడమే. మధ్య మధ్యలో కుక్ చేస్తున్నప్పుడు కదుపుతూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. మోస్ట్లీ దీంట్లో మనకి ఎక్కువ వాటర్ పట్టదు కర్రీకి. మనకు కొంచెం గ్రేవీ టెక్స్చర్ కావాలి అనుకుంటే ఒక 80% కుక్ అయిన తర్వాత మనకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇది ఇలా కుక్ అవుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో లిడ్ తీసేసి కదుపుతూ ఉండడమే. ఇంతకు మించి మనం చేసే పని ఏమి ఉండదు. లాస్ట్లో ముక్క ఉడికిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా మోస్ట్లీ ఫస్ట్ మ్యారినేషన్ అప్పుడే చెక్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ కూడా ఒకవేళ అలా చెక్ చేసుకోవడం తెలియని వాళ్ళు లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసే ముందు సాల్ట్ చెక్ చేసుకోండి. కొంచెం తగ్గితే సాల్ట్ ఆ టైంలో యాడ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా ఈజీ రెసిపీ. మనం అస్సలు హైరాణ పడాల్సిన అవసరమే ఉండదు. ముందు అన్నీ మిక్స్ చేసి చికెన్లో ఇంకా ఆయిల్ కూడా యాడ్ చేసి స్టవ్ మీద పెట్టేస్తే అయిపోతుంది. నేను కొంచెం లైట్గా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. చూసారు కదా, ఇలా కుక్ అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతే, కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా కుక్ అయిందో. మంచి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు చేసిన టేస్ట్ వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. స్పైస్ అడ్జస్ట్మెంట్ అది ఎవరికి తగినట్లు వాళ్ళు యాడ్ చేసుకోండి. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది కాంబినేషన్. కర్రీ ఇలా చేసుకుంటే మనకి ముక్కలు ముక్కలుగా ఏమీ తగలవు, మంచిగా గ్రేవీ ఫామ్ అవుతుంది.